వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు విషయంలో, అదేవిధంగా పరకామణి కేసు విషయంలో. ఈ రెండిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీంపై చర్యలు ఉండాల్సిందే, ఆర్ఎస్ఎస్ తేల్చి చెప్పింది అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈ అంశం గురించే ఈరోజు మనం అనాలిసిస్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని చాలా రోజుల పాటు అటు బీజేపీ కానీ ఇటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ చూసి చూడనట్టు వదిలేశారు. చూసి చూడనట్టు ఎంతలా వదిలేశారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన 5 ఏళ్ల పరిపాలనలో రామతీర్థంలో రాముడు తల తెగి కింద పడింది. కానీ బీజేపీ నుంచి ఒక విమర్శ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి మీద. సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఏదో హడావిడి చేశారు కానీ మీడియాలో కనపడేందుకు అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అదేవిధంగా చూస్తే ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా అంత సీరియస్గా ఆర్ఎస్ఎస్ పెద్దలు స్పందిస్తూ ఉంటారు. హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడైనా అవమానం జరిగినా, ధార్మికతకు సంబంధించి ఎక్కడన్నా ఇష్యూ వచ్చినా అంత సీరియస్గా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మాత్రం అంతే సైలెంట్గా ఉండిపోయారు. అటు బీజేపీ కూడా ఆయన్ని ప్యాంపర్ చేస్తానే వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు అంతర్వేదిలో కందిరీగలు ఏదైతే రథాన్ని తగలబెట్టారు, రథాన్ని తగలబెడితే కందిరీగలు తగలబెట్టాయని చెప్పారు. అదేవిధంగా దుర్గ గుళ్ళు, అమ్మవారి గుళ్ళో ఎన్నో మాయమైపోయాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలుగా హిందూ మతాన్ని, దాని మీద ఆ హిందూ మతం మీద కరుడుగట్టిన ద్వేషం చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో జరిగాయి. ఇక టీటీడీలో అన్ని మత ప్రచారాల దగ్గర నుంచి, టీటీడీలో క్వాలిటీ లేని ఫుడ్ పెడతాం దగ్గర నుంచి, లడ్డూ క్వాలిటీ తగ్గించారనే దగ్గర నుంచి, అక్రమ దర్శనాల దగ్గర నుంచి, అదేవిధంగా లడ్డూలో అవినీతి. సరే, లడ్డూలో అవినీతి అంటే టీడీపీ వచ్చిన తర్వాత అది బయటకు వచ్చింది, అది వేరే విషయం. ఇలా అనేక రకాలుగా ఎప్పుడు కూడా వార్తలోనే ఉంటూ వచ్చింది టీటీడీ. అటు సుబ్బారెడ్డి దగ్గర నుంచి భూమన్ లాంటి నాస్తికులకు ఆ పదవి కట్టబెట్టారన్నప్పుడు కూడా అలాంటి విమర్శలే వచ్చాయి. ఇలా హిందూ సాంప్రదాయాలకు సంబంధించి, హిందూ మతానికి సంబంధించి ఎన్ని రకాలుగా అవమానాలు జరిగినా, ఎన్ని రకాలుగా అరాచకాలు జరిగినా ఎక్కడా కూడా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలే జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే దాని ఫలితమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఇవన్నీ కూడా ఆయనకి ఈ పాపాలన్నీ శాపాలుగా తగిలినాయో సేమ్ బీజేపీ అకౌంట్లో కూడా పడ్డాయి ఇవి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న సంఘటన, చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే బీజేపీ మద్దతు లేకుండా, బీజేపీ సపోర్ట్ లేకుండా చంద్రబాబు నాయుడు ఎలా అరెస్ట్ అవుతారు అని చెప్పి చర్చ కూడా జరిగిందంటేనే, సో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పు, ప్రతి మిస్టేక్ కూడా బీజేపీ ఖాతాలో కూడా పడింది. అందుకే బీజేపీ కూడా ఆ ఫ్లేవర్, జగన్మోహన్ రెడ్డి ఫ్లేవర్ తగిలింది. జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసిన ఫలితం, ఆయన చేస్తున్న పనుల్ని ఎక్కడ కూడా ఖండించకుండా వాటిని అడ్డగోలుగా ఆమోదించిన ఫలితం, అంతేవిధంగా తప్పుని తప్పు అనేది చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన ఫలితం. ఇవన్నీ కూడా బీజేపీని కూడా డ్యామేజ్ చేశాయి. అసలు మొన్నటి ఎన్నికల సమయంలో అటు జనసేన ఇటు టీడీపీ కలిసిన క్రమంలో వాళ్ళిద్దరూ కలిస్తే అధికారం తథ్యమని బీజేపీకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి బీజేపీ కూడా దిగొచ్చింది, ఈ వేళతో చేతులు కలిపింది, కూటమిగా ఏర్పడింది. లేకుంటే ఈరోజు బీజేపీ కూడా అంత గ్రాసం ఉండేది కాదు రాష్ట్రంలో. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు బీజేపీ గతంలో చేసిన తప్పుల్ని మోడీ అండ్ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం మీద ఫోకస్ పెడుతున్న తీరు కానీ, అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కానీ, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని దగ్గరకు తీసిన విధానం కానీ, అమరావతి విషయంలో పర్టికులర్గా తాము చేసిన తప్పుల్ని దిద్దుకునే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో పశ్చాత్తాపానికి అన్నా మించిన ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి సో బీజేపీని కొంతవరకు క్షమించవచ్చు ఈ విషయంలో. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మాత్రం ఇప్పటికీ బీజేపీని వెంటాడుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పేగు మీద కత్తి వేలాడదీసే అవకాశం బీజేపీకి వచ్చినా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు టచ్ చేసే ప్రయత్నం చేయాల, ఇంకా పైగా ప్యాంపర్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మోడీకి ఏకంగా దత్తపుత్రుడు అంటూ కూడా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మాట్లాడారు. పీపీఎల్ పేరుతో రాష్ట్రం పరువు తీసిన కేంద్ర స్థాయిలో, అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం లాంటి వాళ్ళని పడుకోబెట్టిన, ఎన్ని చేసినా, ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసినా, కాకుతోని తిట్లు తిన్నా, గవర్నర్కు తెలియకుండానే ఆయన పేరు మీద లోన్లు తీసుకొచ్చినా, ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ బీజేపీ ఎక్కడా టచ్ చేయలేదు. సరే, ఇవన్నీ ఓకే. హిందూ మతానికి సంబంధించి చాలా అంశాలు వచ్చినా కూడా టచ్ చేయలేదు. అది చాలా మందికి ఉన్న విమర్శ. ఇక ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ తిరుమల లడ్డు వివాదం ఇప్పటికీ అది జీడిపాకం లాగా కొనసాగుతూనే ఉంది. ఆ తిరుమల లడ్డూలో ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయం కూడా బయటకు వచ్చింది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ డైరెక్షన్లోనే ఈరోజు సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఆల్రెడీ అప్పన్న అరెస్ట్ అయ్యారు. సుబ్బారెడ్డి దగ్గర నుంచి అనేక మంది ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి, కొంతమంది అరెస్టులు కూడా జరిగాయి. ఇక అక్కడి నుంచి చూస్తే పరకామణి కేసు, ఈరోజు పరకామణి కేసు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద దేవుడి సొమ్ము ముట్టుకోవాలంటే, అది కూడా తిరుమల శ్రీవారి సొమ్ము ముట్టుకోవాలంటే, అది కూడా భక్తులు ఆయన మీద ప్రేమతో, ఆయన మీద నమ్మకంతో తమ కోరికలు తీర్చండి అని చెప్పి చెల్లించుకున్న మొక్కు అది. ఆ మొక్కుని విరాళాల రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో వచ్చిన ఆ డబ్బుని చాలా కార్యక్రమాల కోసం టీటీడీ ఖర్చు పెడతా ఉంటుంది.
ఎవ్రీ పెన్నీ విల్ బి కౌంట్. ఎందుకంటే అది భక్తులు ఇచ్చే డబ్బు కాబట్టి. అలాంటి డబ్బును లెక్కించే క్రమంలో పరకామణి అంటేనే ఎంతో పుణ్య ప్రదేశంగా భావిస్తారు. చాలామంది పెద్దవాళ్ళంతా సేవ చేయడానికి అక్కడ బుక్ బుక్ చేసుకుంటా ఉంటారు తాము సేవ చేసేందుకు. అలాంటి చోట అక్కడ ఎప్పటినుంచో గుమస్తాగా పనిచేస్తున్న ఉద్యోగి ఎవరైతే ఉన్నారో రవికుమార్, ఆయన డైరెక్ట్‌గా దొంగతనం చేయడం పరకామణిలో అది ఆషామాషీ విషయం కాదు. ఈరోజు దాని మీద చూసి దాన్ని బయట తీసి కేసేసిన సతీష్ కుమారు కోమలి రైలు పట్టాల మీద శవమై తేలాడు తాడిపత్రిలో సిట్ విచారణకు వెళ్తూ. సో, ఇక్కడ ఈరోజు చూస్తే రవికుమార్ బయటకొచ్చి బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు. నేను చేసింది మహాపాపం, నన్ను క్షమించండి. నేను ఇంకా ఎక్కువే డబ్బు చెల్లించాను అని చెప్పి. దాన్ని $960 దొంగతనం జరిగితే దాన్ని $9 దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తే ఫుల్ మొత్తం వన్ సైడెడ్‌గా ఆయన డ్యామేజ్ చేశారు అందరూ కూడా. హిందూ భక్తులు, శ్రీవారి భక్తులు చాలామంది. ఈరోజు తిరుమల లడ్డు వివాదంలో ఆల్రెడీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు నాకసలు సంబంధమే లేదు. మొత్తం పెద్దవాళ్ళు చేయమన్నట్టే చేశాను అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. అటు అప్పన్న లాంటి వాళ్ళు కూడా అడ్డంగా ఇరుక్కుపోయినారు డబ్బులతో సహా. ఇక పరకామణి కేసులోని రవికుమార్ వచ్చి స్వయంగా తన వెనక పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పకనే చెప్తా ఉన్నారు. సతీష్ కుమార్ చనిపోయినప్పుడే ఆయన వెనక ఎవరున్నారు, వైసీపీ నేతలు ఆయన చంపేశారనే అర్థం అనే అంశం కూడా చాలా మందికి క్లారిటీ వచ్చింది. సో అందుకే ఈ 2 కేసుల గురించి చాలా సీరియస్‌గా చర్చ జరుగుతోంది. ఈ 2 కేసులు మర్చిపోకముందే ఈరోజు పట్టు వస్త్రాలను కూడా పాలిస్టర్ వస్త్రాలుగా చేసి పంపిణీ చేశారన్న అరాచకం కూడా ఇంకోటి బయటకొస్తా ఉంది. ఇక ఈ అంశాల మీద ఈ రోజున చాలా సీరియస్‌గా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని హైలైట్ చేస్తానే వస్తా ఉన్నారు. ఏ అంశం మీదైనా కామ్‌గా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద నాకు వెండెట్టా లేదంటున్నారు గాని ఆయన. బట్ శ్రీవారి టెంపుల్‌కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ సాలిడ్‌గా నిలబడుతున్న పరిస్థితినైతే మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా సీరియస్‌గా ఏపీ మీద ఫోకస్ పెడతా ఉంది. గతంలో ఎన్ని ఇష్యూలు వచ్చినా కామ్‌గా ఉండటం వల్లే మనం ప్రతిదీ విలువ తక్కువైపోతున్నాము అన్న అంచనా ఆర్ఎస్ఎస్ పెద్దల్లో కనిపిస్తూ ఉంది. అందుకనే ఈసారి ఎలాగైనా సరే పరకామణి విషయంలో కావచ్చు, ఎందుకంటే ఈరోజు భానుప్రకాష్ లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నారు ఈ అంశం గురించి. పరకామణి విషయంలో కావచ్చు, పరకామణి కేసు కావచ్చు, అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు. ఈ 2 అంశాల మీద జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హిందూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అంటే ఈ విషయంలో బాధ్యులకి శిక్ష పడాల్సిందే అని కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు మోడీతో క్లారిటీగా చెప్పినట్టు, ఆయనతో డిస్కస్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సౌత్‌లో పూర్తి స్థాయిలో తాము కాలు పెట్టాలి అంటే, ఇతర పార్టీలో కాకుండా తమ ఇండివిడ్యువాలిటీ, తమ బేస్ పెంచుకోవాలి అంటే కొంచెం హిందూ ఓటు బ్యాంక్‌ని కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. తద్వారా ఆర్ఎస్ఎస్‌కి కూడా ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్ డైరెక్షన్‌లోనే మోడీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని వదలొద్దు అంటూ కూడా ఆయన మాట్లాడారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. లెట్స్ సీ మరి నిజంగానే ఆర్ఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటే నిజంగా మోడీ అండ్ టీం వైపు నుంచి ఎలా ఉండబోతోంది? అదేవిధంగా కల్తీ లడ్డు పరకామణి విషయంలో వైసీపీలో నిజంగా ఎవరెవరి మీద వేటు పడబోతోంది? ఎవరెవరు శిక్షకు గురి కాబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.